టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ప్రజా దర్బార్ను గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు లోకేష్. వేల సంఖ్యలో ప్రజలు వచ్చి అనేక సమస్యలపై తమ విన్నపాలను మంత్రికి వివరించినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందోనంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గ్రీవెన్స్కు హాజరు కావాలంటూ లోకేష్ ఆదేశించారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడం లేదంటూ కూడా ఎమ్మెల్యేలపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ బీసీ కార్డు వాడితే పార్టీలో బీసీ నేతలు ఎందుకు తిప్పికొట్టలేదంటూ ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణపై అసంతృప్తి వ్యక్తం చేశారు లోకేష్. సీటు త్యాగం చేసిన వ్యక్తి చనిపోతే కనీసం అటువైపు వెళ్లలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఎమ్మెల్యేల మీద లోకేష్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఓ పక్క ప్రజా దర్బార్ పట్టించుకోవడం లేదని, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు తిరిగి సమాధానం చెప్పడం లేదనేటువంటి విషయాల్లో సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏ అంశాలను ఆయన పరిశీలించారు? ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు? బేసిక్గా నిన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏదైతే నారా లోకేష్ పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొత్త ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సంశిక్ష కమిటీ ముందు ఆయన వాళ్ళందరినీ పిలిపించి హాజరైన పరిస్థితిని ఆయన దగ్గరుండి పరిశీలించారు. మరోవైపు ఆయన బాధితులను అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం వ్యక్తం చేశారు. దాదాపుగా 4 గంటల పాటు 4,000 మంది పైగా సుదీర ప్రాంతాల నుంచి తమ సమస్యలను తెలుసుకునేందుకు, సమస్యలను చెప్పుకునేందుకు లోకేష్ పార్టీ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. గ్రీవెన్స్ నిర్వహించారు. అయితే చాలా ప్రాంతాల నుంచి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి చాలా మంది రావడం పట్ల ఆయనకి ఒకటి క్లారిటీ వచ్చింది. అంటే ఈ గ్రీవెన్స్ అనేది నెలలో 2-3 సార్లు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో చేయమని ఎమ్మెల్యేలకి చాలా సార్లు చెప్పారు. అయితే ఆ పరిస్థితి ఎక్కడ కనపడకపోవడం వల్లనే ఇంతమంది నేరుగా హైదరాబాద్, విజయవాడ దాకా వచ్చి పార్టీ కార్యాలయంలో ఇంత క్యూ లైన్ లో నిలబడి మా దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది గుర్తించారు ఆయన. అందుకే చాలా సీరియస్ అయిన పరిస్థితి. ఒకటి లోకేష్ చాలా క్లియర్ గా మాట అయితే చెప్పిన పరిస్థితి, సుదూర ప్రాంతాల నుంచి ఇంతమంది ఇంత దూరం వస్తున్నారు అంటే, నా దగ్గరికి వస్తున్నారు అంటే మీరు అక్కడ కనీసం గ్రీవెన్స్ నిర్వహించడం లేదు, అక్కడున్న స్థానిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఎమ్మెల్యేలు ఎవరు చేయట్లేదు అనేది చాలా క్లియర్ గా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ప్రజా దర్బార్ను పూర్తిగా కూడా గాలికి వదిలేశారు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించడం పూర్తిగా కూడా మానేశారు. నేను పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ విషయంలో ఇదంతా పూర్తిగా కూడా తనకు అర్థమైంది అనేది ఎమ్మెల్యేలతో చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు సుమారు 5 గంటల పాటు ఈ ప్రజా దర్బార్ని నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ కార్యాలయంలో మంత్రులు గ్రీవెన్స్ కూడా హాజరు కావాలి. ఆ పద్ధతి కూడా పాత పద్ధతి చెప్పారు గతంలో కూడా, పలానా రోజు గ్రీవెన్స్ కి హాజరు కావాలని. అయితే ఇటీవల కాలంలో మంత్రులు కూడా అది ఎగ్గొట్టేశారు. పార్టీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ అటెండ్ కావడం కూడా మానేశారు. దాంతో అదొక ఇష్యూని లోకేష్ కొంత సీరియస్గా తీసుకుని మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల కూడా ఆయన చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు జోగి రమేష్ బీసీ కార్డు పెట్టి దాని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే, టీడీపీని తప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆర్టీసీ ఎండీగా ఉన్న కొనకళ్ళ నారాయణ ఏం చేస్తున్నారంటూ ఆయన కూడా గట్టిగా మాట్లాడిన పరిస్థితి. మీరు అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తిగా మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? మీలాంటి సీనియర్లు పార్టీలో ఉండి కూడా ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలంటూ ఆయన మాట్లాడిన ప్రయత్నం కూడా చేశారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇష్యూ ఒకటి, కావలి ఎమ్మెల్యే ఏదైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడో, అక్కడ స్థానిక నేత చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళలేకపోవడానికి సంబంధించిన పరిస్థితి ఏంటి, ఎందుకు మీరు వెళ్ళలేకపోయారు అనే వ్యవహారం మీద కూడా చాలా గట్టిగా ఈ వ్యవహారం అయితే మాట్లాడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే సుబ్బానాయుడు సంబంధించిన వ్యవహారంలో ఎందుకు మీరు అతని సీటు కాదని మీకు సీట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లాంటి పరిస్థితులు వ్యవహరిస్తే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కావ్య కృష్ణారెడ్డికి కూడా ఆయన క్లాస్ పెట్టిన పరిస్థితి. ఇలా కొన్ని వ్యవహారాల్లో, తర్వాత కొన్ని
ఎమ్మెల్యేలకు కొంతమంది వ్యవహార శైలి, పార్టీలో జరుగుతున్న వ్యవహార శైలి, వీటన్నిటి మీద కూడా లోకేష్ నిన్న దాదాపుగా 7-8 గంటల పాటు పార్టీ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో ఆయన గట్టిగా అందరితో మందలించిన ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా గ్రీవెన్స్ మీద, అలాగే ఈ గ్రీవెన్స్ మీద జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో జరగాల్సిన గ్రీవెన్స్ ఖచ్చితంగా జరగాలి అనేది ఆయన గట్టిగా చెప్పిన పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, మీకు మీ అందుబాటులోకి వస్తున్న వారికి. అయితే నిన్న ఏర్పాట్ల విషయంలో కొంత పార్టీ బయట రోడ్ల మీద వరకు క్యూలు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో రోడ్ల మీదకి రావడంతో వాళ్ళందరూ కొంత ఎండలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనేది చెప్తున్నారు. అయితే కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా 1కి 4-5 సార్లు మేము వచ్చినా కూడా ప్రయోజనం లేదు అనే ఒక వాదన కూడా అక్కడ వినపడుతుంది. అయితే ఈ 2 సమస్యలని వెంటనే ఫాలోఅప్ చేయాలి, ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించాల్సిన దిశగా ఆయన చూడాలి అనేది వచ్చిన బాధ్యతలు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఎమ్మెల్యేల వ్యవహారంపై లోకేష్ చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజా దర్బార్ నిర్వహించడం లేదు, పూర్తిగా గాలి కొదిలేశారు అంటూ ఆయన సీరియస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైసీపీ ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శల విషయంలో కానీ, లేదంటే ఇతరత్ర కొన్ని సమస్యలు, ప్రజా సమస్యల విషయంలో కానీ మీరు చాలా అలసత్వం వహిస్తున్నారు. వైసీపీ అంత పెద్ద ఎత్తున మన మీద విమర్శలు చేస్తుంటే తిరిగి తిప్పికొట్టలేకపోతున్నాం, ఎందుకని, మీరు ఎందుకు అంత అలసత్వం చేస్తున్నారు అంటూ వారందరినీ కూడా క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రజా సమస్యల విషయంలో కూడా ఒక్కసారిగా ఇంతమంది ప్రజలు రావడంతో ఆయన ఎమ్మెల్యేలే సరిగా పనిచేస్తే ఇక్కడ నా దాకా రావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.